ఇప్పుడు మనం వచ్చేసి మైస్గండి వెళ్ళిపోతున్నాం అనమాట. మన శివన్న బండికి పూజ పెట్టియడం జరుగుతుంది. చాలా రోజులు అవుతుంది ఇంకా దేవుని దగ్గరికి పోకనేసి మైస్గండికి వెళ్దామని వెళ్తున్నాం. శివన్న ఇంకా ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా చిన్నగా వెళ్ళిపోవాలి. ఇడమడి చక్కగా పోవాలి. ఇక ఇంటికాడికి బయలుదేరినాం. మన మైస్గండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇది వచ్చేసి ఐలా బస్ స్టాండ్. ఇక్కడికి వెళ్ళి రైట్ నుంచి పోతున్నాం అనుకో, ఇంకా చక్కగా వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చెట్లు కనబడేది ఇది మా స్కూల్ అనమాట. ఇది మా ఊరి లాస్ట్ చివరిగా మా ఊరు. ఇప్పుడు మనం వచ్చేసి ఫిరోజ్ నగర్లో ఉన్నాం. ఈ ఫిరోజ్ నగర్ అనేది మా ఊరు దాటిన తర్వాత ఉంటుంది. ఇడంగవాడి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇడంగవాడి చక్కగా పోతే మన రోడ్ వచ్చేస్తుంది, మెయిన్ రోడ్. ఇడంగవాడి ఇట్లా వాడి చక్కగా పోతే అయిపోతుంది. ఇది ఫిరోజ్ నగర్. ఈ ఫిరోజ్ నగర్ నుండి మైస్గండి దాదాపు ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంటుండొచ్చు అనుకుంటున్నాను అందాదా. ఇడంగవాడి ఫాస్ట్ వాడి ఇట్లా వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ లాస్ట్ చివరి ఫిరోజ్ నగర్. ఈ సరికొండకు ముద్వేన్ మధ్యలో ఉంటుంది ఈ రోడ్డు. ఇడంగవాడి పోతే ఫస్ట్ ముద్వేన్ వచ్చేస్తుంది. కాకపోతే ఈ రోడ్ అనేది చాలా మంచిగా ఉండడం పోవడం వల్ల తక్కువ వెహికల్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఓన్లీ 2 వీలర్స్ అనమాట. ఈ విధంగా అయితే 2 వీలర్ రావడానికి అయితే జర ఒక్కడికైతే సులభంగా, కానీ 4 వీలర్ వచ్చేసిందంటే చాలా కష్టమవుతుంది గుంతలల్లో. మరీ రోడ్ అయితే ముందట అంత గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ముదిగంలో ఉన్నాం. ముదిగం నుండి చక్కగా పోతూనే ఉండాలి. మన అమ్మవారిని మైస్గండి మైసమ్మ అమ్మవారిని పూజించుకోవడం జరగాలి. ఇంకా సిరి వైన్స్లో చూసేవారనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం వచ్చేసి మైస్గండి మైసమ్మ దేవాలయం కాడికి వెళ్ళిపోదాం. ఎంత త్వరగా పోతే అంత మన బండికి పూజ తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఎమ్మటే రావచ్చు. ఈరోజు రష్ ఉంటుంది అనుకుంటున్నా, కానీ మా శివ మనమే ఇంకలా ఈ వీడియో పట్టుకొని వీడియో తీసుకుంటూ వచ్చి ఏం లేదు మన అంతంతో ఇడంగవాడి మనం 5 కిలోమీటర్లు పడిపోయినాం అనుకో, హైవే వచ్చేస్తుంది, హైదరాబాద్ హైవే. హైదరాబాద్కి వెళ్ళి ఇంకా ఆడికి వెళ్ళి మనకు మైస్గండి మైసమ్మ దేవాలయం చాలా దగ్గరనే ఉంటుంది. ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో ఒక ఊరు వచ్చేసింది. ఈ ఊరి పేరు ఏమో నాకు తెలియదు, కానీ ఊరు చాలా చిన్నగా ఉంటుంది. మా అంటే ఒక 20 ఇల్లులు ఉంటాయి. ఇడంగవాడి చక్కగా పోతే మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్లు పోయినామంటే మనకి హైవే వచ్చేసింది. హైవేకి వెళ్ళి 1 కిలోమీటర్ పోతే మనకు మైస్గండి మైసమ్మ తల్లి దేవాలయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇదే ఇక్కడికి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఇది హైదరాబాదు ఆమన్గల్ మధ్యలో హైవే. ఈడికెళ్ళి చక్కగా ఇంకంటే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలి. కొంచెం దూరం అంతే. రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మైసమ్మ తల్లి దేవాలయం. ఇంకా వచ్చేసినాం, మనం దగ్గరలో ఉన్నాం అన్నమాట మైసమ్మ తల్లి గుడి దగ్గర.
ఇది ఊరు వచ్చేసి మైస్గడ్డే అంటారు దీన్ని. మైస్గడ్డి మైసమ్మ తల్లి కాడికి మనం వచ్చేసినాం. ఇగో కనపడేదే మైసమ్మ దేవాలయం. ఇగో ఇది అనేది బ్యాక్ సైడ్ నుండి అంటే ఫ్రంట్ సైడ్ నుండి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మన మైసగడ్డి మైసమ్మ. అప్పుడు నార్మల్గా ఉంటుండే, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపుల్ని చాలా ఫేమస్ చేస్తున్నారు. ఇవన్నీ షాపులు. ఈరోజు రష్ ఎక్కువ ఏమి ఉండదు, ఎందుకంటే మనం దసరా తెల్లారి వచ్చేసినాం కాబట్టి. దసరా రోజు చాలా ఉంటుండు. అట్లయినా ఇప్పుడు మనం బండికి పూజ పెట్టేయాలన్నమాట. ఇక్కడ మనం బండికి పూజ పెట్టేయాలనుకున్నాం అనుకో, ఫస్ట్ టోకెన్ ఉంటుంది అన్నమాట. టోకెన్ తీసుకోవాలి 150. ఇప్పుడు వచ్చేసి షోవాడు మన బండికి పూలదండ వేస్తుండు, పూజ పెట్టిస్తుండు కాబట్టి అది దాంట్లోకి సామాన్కి అయితే ఒక 300 తీసుకోరు. ఇప్పుడు వచ్చేసి మన అయ్యగారు మన శివాని బండికి పూజ చేపిస్తున్నారు. వాడేమో మేమేమో అనుకుంటున్నాడు, కాకపోతే మాట్లాడు. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ మైసమ్మ దేవ పెళ్లి కాలేదు నువ్వు. ఇప్పుడు మనం వచ్చేసి గుడిలోకి ఎంట్రీ అయిపోయినాం. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, కాకపోతే అక్కడ నేను వీడియో తీయలేదు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది మనిషికి, ఈచ్ వన్. ఈడంగా మనం దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ ఎక్కువ లేకుండా ఇప్పుడు ఎక్కువ పెట్టారు తిరగడానికి ఉన్నట్టుంది. ఈడంగా ఇట్లా పడి చక్కగా వెళ్ళిపోవాలి. మన అమ్మవారు కూడా జనాలు ఎవరు లేరు కాబట్టి మనకు త్వరగానే దర్శనం అయిపోతుంది. बोला